హలో ఎవ్రీవన్, ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం. ఈరోజు శ్రావణ శుక్రవారం, రెండవ శుక్రవారం కదండి. అందువల్ల నేను 5 చుక్కలు ఒకటిలో నిలిపేటట్టుగా ఒక కలర్ ముగ్గు పైన తామర పువ్వు వచ్చినట్టుగా చాలా అంటే చాలా సింపులే వేరే ముగ్గు వేయాలని పెట్టానండి వాకిట్లో. అది సరిగా నాకేమో మనసులో అనిపించలా, బాగా కుదిరినట్టు అనిపించలా. జస్ట్ చుక్కలు పెట్టినప్పుడే అది వద్దనుకున్నాను. మళ్ళీ ఈ సింపుల్ ముగ్గు అప్పటికి కాస్త టైం అయిపోతుంది, ఇంకా పనులన్నీ మళ్ళీ లేట్ అవుతాయి అనేసి అని చకచక ఈ ముగ్గుని వేసి కలర్స్ అప్పటికీ కాస్త టైం తీసుకుంది. కలర్స్ అన్నీ వేసే లోపల ఇంకొంచెం టైం అయింది. ఇలాగ వేసి చుట్టూ 4 తామర పువ్వులు వేసి కలర్స్ వేశాను. పింకు, గ్రీన్, అక్కడక్కడ బొట్లులాగా పసుపు కుంకుమలాగా ఎల్లో కలర్, రెడ్ కలర్ బొట్లు పెట్టాను. ఓవరాల్గా చాలా బాగా వచ్చింది ముగ్గు. మీరు కూడా కుదిరితే శుక్ర మంగళవారాల్లో శ్రావణ మాసాల్లో మీ ఇంటి ముందు చాలా సింపుల్గా అలంకరించండి. ఈ ముగ్గుని బాగా అనిపిస్తుంది, చూడటానికి చాలా బాగుంటుంది కదా. ఎప్పుడైతే కలర్స్ వేసుకుంటామో, శుక్రవారం ఎలాగో మనం గుమ్మాలకి పసుపు కుంకాలన్నీ పెట్టుకుంటాం కదా, ముగ్గు వేసేది కూడా ఒక మంచిగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా చక్కనైన ముగ్గు పెట్టుకుంటారు. అందువల్ల మీరు కూడా ఖచ్చితంగా ఇలాగ ట్రై చేయండి. నేను ఎప్పుడు చెప్పే విధంగా మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. అందరూ క్లీన్ చేయడాలు మొదలు పెట్టారా? ఈరోజు ఎలాగో శుక్రవారం ఎవరు చేస్తుండ్రు, నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను నేను కూడా. మీ అందరూ వరలక్ష్మి వాళ్ళకి ఇల్లునన్నీ శుద్ధంగా బూజు దులిపి రెడీ చేసుకుంటున్నారా? నేను కూడా అన్ని ప్రారంభిస్తూ ఉన్నాను కొంచెం కొంచెంగా. మీరు కూడా ప్రారంభించుంటే నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అందరూ చక్కగా, చాలా చక్కగా చేసుకుందాం అందరం వరలక్ష్మి వ్రతాన్ని. దాంట్లో నేను ఉంటాను, మీ అందరూ కూడా కలుసుకుంటారు. మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ముగ్గు ఎలా ఉందో మాత్రం చెప్పండి. మీరందరూ కూడా ట్రై చేస్తున్నారా లేదా, ఎలా ఉంది ముగ్గు అందరూ చెప్పండి. థ్యాంక్ యూ.